ఈ పునరుద్ధానపు కూడిక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ఉన్నతమైనటువంటి మాటను మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు రతీయుడగు ఓబేదెము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా మంచి కాపరి, జీవాధిపతి, జ్ఞానమునిచ్చువాడా, నీకు స్తుతి నాయనా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. చదవబడినటువంటి మాటలు మీ మాటలు ఉంటుండగా వాటిని విరిచిన ఆయన బిడ్డలకు అందించలే ఉంటుండగా నోటికి నోరుగా ఉండండి. నూతన తలంపులను పుట్టించండి ప్రభువా. నీ మాట ప్రతి హృదయాలలో నాటబడినట్లుగా సహాయం చేయండి. దుష్టుడు వచ్చిన ఆయన వాక్యమును ఎత్తుకొని పోకుండానట్లుగా ప్రతి హృదయములో కార్యసిద్ధిని కలుగ చేసి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో చక్కటిగా 3 విషయాలు ఉన్నాయి. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, మొట్టమొదట మనకి ఏం కనబడుతుంది? అక్కడ మందసము కనబడుతుంది. రెండవదిగా ఓబేదెము కనబడతాడు. మూడవదిగా ఏం కనబడుతుంది? ఆశీర్వాదం కనబడుతుంది. ఈ మందస్థాన్ని గురించి కాక, ఓబేదెమును గురించి కాక, కేవలం ఆశీర్వాదము గురించి ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అతని ఇంటి వారిని యెహోవా ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉంది. ఎవరిని ఆశీర్వదించాడు? అందరు చెప్పండి. ఎవరిని ఆశీర్వదించాడు? ఓబేదెమును దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడంటే అతనిని, అతని ఇంటి వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించెను. ఈ రోజున కుటుంబ ఆశీర్వాదము మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కుటుంబము అన్నప్పుడు కుటుంబము ఏమై ఉండాలంటే ఆశీర్వదింపబడి ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాము. మా కుటుంబము ఇలా ఉండాలి. ఎలా ఉండాలి మన కుటుంబము? చెప్పండి. రాసుకున్న ఇలా రాసుకోవాలి. మా కుటుంబం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అతని ఇంటి వారిని అందరిని యెహోవా ఆశీర్వదించెను. మన కుటుంబాలన్నీ కూడా దేవుని కృప చేత ఆశీర్వదించబడి ఉండాలి. ఇక్కడ మరొక మాట మనం రాసుకోవాలా. నా కుటుంబము ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చెప్పండి. ఆ మాట చెప్పండి. నా కుటుంబము ఇలా ఉండకూడదు. అందరు చెప్పండి. ఇక్కడ మీరు ఇక్కడ వినండి. చెప్పండి. నా కుటుంబం ఇలా ఉండకూడదు. ఇక్కడ ఎలా ఉండకూడదు? 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. నీవు నన్ను లక్ష్యము చేయక నీ ఇంటికి నీ సదాకాలము యుద్ధములు జరుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? నా కుటుంబము ఇలా ఉండకూడదు. అంటే నా కుటుంబములు ఏముండకూడదు? యుద్ధములు. దావీదు అంటున్నాడు, రే దావీదా, నువ్వు చేసిన పొరపాటు వల్ల, నువ్వు చేసినటువంటి తప్పిదము వల్ల సదాకాలము నీ ఇంటిలో ఏముంటుందంటే యుద్ధం ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు
మన కుటుంబాలలో యుద్ధాలు ఉన్నాయా లేవా? నిజంగా మన కుటుంబాలలో యుద్ధాలు లేవు అన్నవారు ధన్యులే. మన కుటుంబాలలో ఏముండకూడదు? యుద్ధాలు ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నా కుటుంబంలో యుద్ధములు ఉండకూడదు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేస్తూ ఉన్నారు. ఎవరి ఇంటి వారు వారి ఇంటి మీదనే విరోధులగుదురు. ఒక ఇంటిలోనే ఒకరికొకరు ఏమవుతుందంట? అత్తను చూస్తే కోడలకు పడదు, కోడల్ని చూసిందంటే అత్తకు పడదు, భర్తను చూస్తే భార్యకు పడదు, భార్యను చూస్తే ఎవరు పడదు. ఒకే ఇంటిలో ఉన్నారు కానీ ఒకరిని చూస్తే ఒకరికి, పాముకు ముంగీసకు ఏ వ్యత్యాసం ఉందో ప్రపంచమంతా చూడటానికి చాలా, నాకు తెలిసినటువంటి కుటుంబం ఒక కుటుంబం ఉండే. భర్త ఏమో ఇంజనీరింగ్ చదువుకున్నాడు, భార్య ఏమో లాయర్. ఆ రాత్రి అంతా విపరీతంగా కొట్టుకునే వాళ్ళిద్దరు. తెల్లారి మన యథా ప్రకారం ఎవరు మాత్రం వాళ్ళు సిద్ధపడి వాళ్ళ పనులకు వెళ్ళిపోయేవారు. బయటి ప్రపంచానికి చూడటానికి భార్య భర్తలే కానీ వారి వ్యక్తిగతంగా వారు భార్య భర్తలే కానే కాదు. ఏముంది? ఒకరిని చూస్తే ఒకరికి ఏముంది? చెప్పండి, ఏముందమ్మా? శత్రుత్వము. ఇది రెండో కుటుంబము. మూడో కుటుంబాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వాక్యము. న్యాయాధిపతులు 8:27. అది గిద్యోనుకును ఇంటి వారికి ఊరిగా మారెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకరి ఇంటిలో తప్పిదముల వల్ల ఆ ఇంటికి ఏమొచ్చిందంటే ఉరి వచ్చింది. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనములో ఇక్కడ యాజకుని కుటుంబం కనబడుతుంది. చూద్దాం ఆ కుటుంబం గురించి. మొదటి సమూయేలు 22:22. నీ తండ్రి ఇంటి వారందరికి మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని. యాజకుని కుటుంబమే కానీ ఏమి వచ్చిందంట? ఇంటికి మరణము వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము 6వ వచనము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. చాలు. నా ఇంటి వారి మీదికి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా మనం చూసాము, మన కుటుంబం ఎలా ఉండాలి? ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా ఉండాలి. రెండోదిగా మన కుటుంబం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు?
మన కుటుంబాలలో యుద్ధాలు ఉండకూడదు. ఒకరి ఎడల ఒకరు విరోధముగా ఉండకూడదు. మన ఇంటి మీదకి ఉరి అనేటటువంటిదే రాకూడదు. మరణం అనేటటువంటిదే రాకూడదు. నా ఇంటి మీదకి ఏం రావద్దు? పాపము రావద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట మన ఇంటి మీదకి ఏముండాలి? ఇంటి మీదకి ఏం రావాలా? ఆశీర్వాదం. నా కుటుంబం ఎలా ఉండాలా? ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదో మనం తెలుసుకున్నాం. మరి ఎలా ఉండాలి మన కుటుంబాలు? మన కుటుంబాలు ఎలా ఉండాలి? మన కుటుంబాలు ఎలా ఉండాలనో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యమిచ్చును. హిజ్కియా చేయు ప్రతి పనినంతా దేవుడు సఫలపరచెను. నా ఇంటిలో సమాధానం ఉన్నది. ఏముంది నా ఇంట్లో? సమాధానం ఉన్నది. హిజ్కియా చేసిన ప్రతి పనిని దేవుడు ఏం చేశాడంట? సఫలపరిచాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇక్కడ ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎలా ఉండాలన్న మన కుటుంబాలు. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వాక్యము. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వాక్యము. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతడు విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి నిమిత్తము? ఆశీర్వదింపబడినటువంటి వారు ఒక ఇంటిలోనికి అడుగు పెడితే దేవుని కటాక్షం వల్ల ఆ కుటుంబము కూడా ఏం చేయబడిందంటే ఆశీర్వదించబడింది. ఎవరు ఆశీర్వదింపబడ్డారు? 144వ కీర్తన 15వ వచనము 12వ వచనాన్ని చదువుదాం. 144వ కీర్తన 15వ వాక్యము 12వ వాక్యము. జనులు ధన్యులు. చూడు, మా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కంపల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశీర్వాదము ఇంటి మీదకి వస్తే కుమారులు ఆశీర్వదించబడుతున్నారు, కుమార్తెలు ఆశీర్వదించబడుతున్నారు. మన కుటుంబాలలో కూడా కుమారులు ఆశీర్వదించబడాలి, కుమార్తెలు కూడా ఆశీర్వదించబడాలి. ఇప్పుడు ఒక 5 విషయాలు, చక్కటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుదాం. దయచేసి ఇక్కడ దావీదు యొక్క విన్నపము, విజ్ఞాపన, ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. దావీదు అంటున్నాడు, నా కుటుంబమును ఆశీర్వదించు. ఎప్పుడు ఆశీర్వదించు అంటున్నాడు? నా కుటుంబము నీ సన్నిధానములో ఉన్నప్పుడు ఆశీర్వదించు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కుటుంబంలో 4 ఉన్నారు. ఈ 4 రకాల పాత్రలు పెట్టుకొని వంట చేసుకొని తింటారా? ఏం చేస్తారు?
ఒక్క పాత్రలో చేసినటువంటిదే నలుగురు పంచుకుంటారు. అదే విధంగా ఒకరి ద్వారా లోకములోనికి పాపం వచ్చింది, ఒకరి ద్వారానే లోకంలోనికి పాపము ఏమైంది, పరిహరింపబడింది. అదే ప్రకారంగా గమనించండి, ఒక దరిద్రత అయినా, ఒక శాపమైనా, ఒక పాపమైనా ఒక్కరి ద్వారానే మన కుటుంబం లోపలికి వస్తుంది. మన కుటుంబంలోనికి దరిద్రము పాపము రాకుండా ఉండాలంటే దావీదు చెప్పిన ప్రకారంగా మన కుటుంబం అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. మన కుటుంబంలో ఎవరు కూడా తప్పిపోవద్దు, ఎవరు కూడా దేవుని సన్నిధిలో నుండి దూరపరచబడకుండా ఉండాలి. అప్పుడు దావీదు కోరుకున్నట్లుగా వారి కుటుంబం మీదకి ఏమొచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవా సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల నీవు ఎవరిని సేవించదవో సేవించదరు. సేవించదరు. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో ఆశీర్వాదం ఏమిటంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ తీర్మానము ప్రతి కుటుంబములోనికి రావాలి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆదివారం డ్యూటీ వేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు మా మీద ఉండే అధికారులు. ఆదివారం అయితే నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. నేనేం చేసేవాడిని, కావాలంటే ఆ రోజు జీతం కట్ చేసుకోండి, నేను మాత్రం రాను. నేను రానని నువ్వు రాసి అని వాళ్ళు, నా జీతం కట్ చేసుకోక నేను మాత్రం రానని చెప్పి నేను దేవుని మందిరానికి వెళ్ళాలని నేను కావాల్సుకొని వాళ్ళు ఏం చేసేవారంటే ఆదివారం డ్యూటీ వేసేవారు. నేను రానని చెప్పి మొండిగా పోకుండా 2-3 సార్లు అలాగే ఎగ్గొట్టి తలకేయడు, మొండోడు నాకు వినేటట్లేడని చెప్పి వాళ్ళు ఏం చేసేవారు, నా జీతాన్ని కట్ చేయించేవారు. దేవుని ఆరాధించుకునేటటువంటి పరిశుద్ధ దినాన్ని మనం ఏ రోజు కూడా దొంగిలించొద్దు, దానిని పాడు చేసుకోవద్దు. దేవుని మందిరానికి వెళ్లకుండా మనము ఉండకూడదు. ఆయన అంటాడు, నువ్వు ఎవరిని సేవిస్తావు యెహోషువ, ఒక రాజు, నువ్వు ఎవరిని సేవిస్తారో, దేవతలను సేవిస్తారో మీరు సేవించుకొనుడి. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పి ఆయన తీర్మానం చేసుకుంటున్నాడు. దావీదు అంటాడు, నేను నా కుటుంబం అంతా నీ సన్నిధానములో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆస్వాదించమని దావీదు అంటే, యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి, పెద్ద కుమారుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవిస్తున్నాను తండ్రి, నీ ఆజ్ఞలు నేనెన్నడూ కూడా మీరలేదు, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు ఎప్పుడైనా ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని నాకు ఇచ్చావా? ఆస్తిని పంచుకొని దూరదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారం వలన, వేశ్యల వల్ల సమస్తాన్ని కోల్పోయి నష్టపరుచుకొని తిరిగి వచ్చిన కుమారునికి విందు చేస్తున్నామని చెప్పి పెద్ద కుమారుడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే పెద్ద కుమారుడు
తండ్రిని ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తుందా? ఏం ప్రశ్నిస్తుండు? సేవిస్తున్నాడు తండ్రిని. పెద్ద కుమారుడు ఏమని సేవిస్తున్నాడు చూడండి, చదవండి మళ్ళీ నా మాట. ముందు వచ్చిన చదువుమా. అది ఇన్ని ఏళ్ళ నుండి నీ కుమారుడు అంత తీసుకొని పోయినా గాని నేను విడిచిపెట్టగా ఒక కుమారుడిగా తండ్రిపైన నిన్నే నేను సేవించుచున్నాను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు తండ్రిని సేవిస్తుంటే చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని పంచుకొని సమస్తాన్ని పోగొట్టుకొని తిరిగి వచ్చిన వానికి విందు చేస్తున్నావే. అప్పుడు తండ్రి అంటాడు, రై వాడు సమస్తాన్ని పోగొట్టుకొని వచ్చాడు, ఈ విందుతో సమాప్తం అయిపోయిన అతని పని. ఉండే ఆస్తి పాస్తులు అన్ని కూడా సమస్తము నీవే. దేవునికి స్తోత్రం చెప్పు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం దొరకలేదా మీకు? నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను సేవించని రాజ్యమైనను జనమైనను నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పి ఆ మాట అంటర్లైన్ చేసుకోండి అందరూ. ఇప్పుడు మూడో మాట చూద్దాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 36వ వచనము. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 36వ వచనము. గట్టిగా మిమ్ములను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు. మీరు ఇప్పుడు బయలుదేరి చెప్పాను తెలుపగా ఏం చేశారట? ఇక్కడ ఎవరి గురించి చెప్పబడింది? అపోస్తలుల గురించి చెప్తున్నారు. వీరు చెరసాల్లో వేయబడ్డారు. అక్కడి నుండి తాకీదులు పంపబడ్డాయి. ఆ సమయంలో చెరసాలలో ఉన్నటువంటి అధిపతి యొక్క కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడింది. ఆ కుటుంబము ఏమై ఉన్నదంటే ఆనందించింది. చెరసాలలో పునాదులు కదిలింపబడ్డాయి. భూకంపం వచ్చింది. ఇక్కడ చూస్తే పౌలు శీలాలు వారి కంటికి కనబడలా. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా వీరేం చేస్తున్నారు? వీరు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ప్రకారంగా మన కుటుంబము మూడోదిగా ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలి? యేసయ్యలో 14వ వచనం 16వ అధ్యాయము 14వ వచనం 14వ వచనం చదవండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ముతూ తుయ్యతెర్ర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచి ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె
నా చాలు. ఆ కుటుంబానికి ఏమొచ్చింది? ఆ కుటుంబంలో ఏమొచ్చిందమ్మా? గొప్ప ఆనందము. ఏమొచ్చింది కుటుంబానికి? గొప్ప ఆనందం వచ్చింది. ఇక్కడ గమనిస్తే అపోస్తల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచుండెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తటాస్థించెను. దర్శనమందు అతనికి తేటగా కనిపించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనము లేనివాడు, ప్రార్థన పరుడు, బహుదానము చేయుచున్నాడు. ఇప్పుడు 11వ అధ్యాయము 14 వచనాన్ని చదువు. అందుకు పేతురు మొదటి నుండి గట్టి కాదు, నీవును ఇంటి వారును ఏ మాటల వల్ల నా రక్షణ పొందుదురు? ఆ మాటలు నీతో చెప్పును. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వదిగా మన ఇంటిలో ఏముండాలంటే ఆనందం ఉండాలి. మొదట మన ఇల్లు ఏం కావాలో? ఆశీర్వదించబడాలి. ఎవరి వలె? దావీదు వలె ఆశీర్వదింపబడాలి. యెహోషువ వలె మన ఇల్లు, ఇంటి వారందరూ కూడా యెహోవాను సేవించాలి. 3వది మన కుటుంబంలో ఏముండాలి? ఆనందం ఉండాలి. 4వదిగా మనం చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. సామెతలు 31:21. తన ఇంటి వారికి సరి తగులునని రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ 1 కొరింథీ 16:15 చదివితే చక్కటి మాట. 1 కొరింథీ 16వ అధ్యాయము 15వ వాక్యము. ఇక్కడ స్టెఫను గురించి చెప్తా ఉన్నాడు. స్టెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. మన కుటుంబాలు కూడా ఏమై ఉండాలంటే ప్రథమ ఫలమై ఉండాలి. అన్ని విషయాలలో మన కుటుంబం ఏమై ఉండాలి చెప్పండి? ప్రథమ ఫలమై ఉండాలి. అన్ని విషయాలలో మన కుటుంబము ముందుండాలి. సువార్త ప్రకటించే విషయములో, ఆరాధించే విషయములో, దేవుని మందిర విషయములో, అనేక విషయాలలో మన కుటుంబం ఎలా ఉండాలంటే ప్రథమ ఫలముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వాక్యము. ఆత్మ యొక్క ప్రథమ ఫలముల అనగా కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రథమ ఫలము కొరకు స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులు, పరిచర్య చేసేటటువంటి వారు. ఏ స్టెఫను ఇంటి వారు ఎలావంట? పరిచర్య. ఎవరికి పరిచర్య చేస్తున్నారు? పరిశుద్ధులకు పరిచర్య చేసేటటువంటి వారు. ఈ రోజున గమనించండి, సంఘములో పరిచర్య చేసేవారు తక్కువైపోయారు. సంఘం అంటే ఏదోలే 4 పాటలు పాడుకొని, కాస్త ఆరాధన చేసుకొని, 4 మాటలు ఇని వస్తే అయిపోయింది, సంఘానికి పోయి వచ్చినట్టే.
సంఘం అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, ఆయన స్తుతించడం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా పరిపూర్ణముగా మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటే మనకు అదే అనిపిస్తుంది, ఏదో పోవటం రావటము తప్ప మనం ఏమి కూడా ఆశీర్వాదాలు పొందుకోలేము. ఏమై ఉండాలి? దావీదు వలె తీర్మానము కలిగి ఉండాలి. అయ్యా, నా కుటుంబం అంతా నీ సన్నిధానములో ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనే మాట మనలో ఉండాలి. మన కుటుంబములో ఏముండాలంటే ఆనందం ఉండాలి. మన కుటుంబము ఏమై ఉండాలంటే ప్రథమ ఫలమై ఉండాలి. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. తన ఇంటి వారందరూ ప్రభువునందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంటి వారందరూ ఏమి కలిగి ఉండాలట? విశ్వాసము కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, నువ్వు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధిలో ఉన్నప్పుడు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు నీ ఇంటి వారందరూ కలిసి దేవుని పైన విశ్వాసము గలవారై ఉంటే ఆశ్చర్యమైనటువంటి కార్యము నీ కుటుంబములో దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఇంటి వారందరూ ఏమై ఉండాలట? విశ్వాసము కలవారై ఉండాలి. అప్పుడు మన కుటుంబం ఏమై ఉంటుంది? ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎక్కడో పోయి ప్రాకులాడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా, నియమం ప్రకారంగా నువ్వు పోరాడి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సామెతలో ఒక మాట ఉంది, ఐశ్వర్యము కొరకు నువ్వు పరిగెత్తొద్దు, నువ్వు పరిగెత్తితే అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోవును. ఏమవుతుందంట? ఐశ్వర్యం కొరకు నువ్వు పరిగెత్తితే అది ఏమవుతుందంట? రెక్కలు ధరించుకొని ఎగిరిపోవును. దాని కొరకు నువ్వు పరిగెత్తొద్దు, దేవుని కొరకు నువ్వు పరిగెత్తు. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక ప్రతి కుటుంబము దేవుని ఆశీర్వాదముల చేత నింపబడును గాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రేమ్ కుమార్ ప్రార్థన చేస్తాడు.